వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. ఇవాళ యూఎస్లో ఒక స్పెషల్ షాప్ చూపిస్తా. అసలు ఇలాంటివి ఉంటాయని నాకు చాలా రోజుల వరకు తెలీదు. తెలుసుకున్న తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. యాక్చువల్గా దీనివల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి. ఇక్కడ దొరకనివి లేవు. ఫర్నిచరు, చెప్పులు, బట్టలు, హ్యాండ్ బ్యాగ్లు, వంట సామాను. అసలు ఒక ఇల్లు సెటప్ చేయాలంటే కావలసిన మినిమం వస్తువులన్నీ ఉన్నాయి. స్టూడెంట్స్కి లేదా లైఫ్ అప్పుడే స్టార్ట్ చేసి సెటిల్ అవ్వాలి అని కొంచెం స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి, లేదా జాబ్ ట్రాన్స్ఫర్ మీద వేరే ఊరికొచ్చి టెంపరీగా 6 months 1 year ఉండే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఇది. ఇక్కడ దొరికేవన్నీ బ్రాండెడ్ ఉన్నాయి, నాన్ బ్రాండెడ్ ఉన్నాయి. బ్రాండెడ్ కూడా ఇంత చీపా అనిపిస్తుంది ఆ రేట్లు చూస్తుంటే. అయితే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ సెకండ్స్ అన్నమాట. అంటే యూజ్డ్ అయి ఉండొచ్చు, లేదా కొత్తవి కూడా అయి ఉండొచ్చు. ఈ యూజ్డ్ అనగానే ఫస్ట్ నా ఇండియన్ మెంటాలిటీ హేచి యూజ్డ్ ఏంటి పాతవై ఉంటాయి అని అనుకున్నా. కానీ ఒక్కసారి దగ్గరికెళ్ళి చూసిన తర్వాత అసలు కొత్తవేనా అని అనిపించింది. అండ్ కొన్నిటికైతే ట్యాగ్స్ కూడా చూశాను. అంటే కొత్తవి ఇంకా వాడకుండా అలాగే ఇచ్చేసారనమాట ఇక్కడికి. ఒక్కొక్కసారి మనం కొనుక్కుంటాం కానీ అది ఎందుకో మనం మనసు మారో ఏదైనా కానీ వాడం, పక్కన పడేస్తాం. లేదా ఒక్కొక్కసారి గిఫ్ట్లా కూడా వస్తుంటాయి, అవి కూడా ఒక్కొక్కసారి వాడక పక్కన పడేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటంటే మనం బాగా వాడతాం కానీ వాడి బోర్ కొట్టి ఇంకా వాడబుద్ధి కాదు. అది మంచి క్వాలిటీ అయ్యి ఇంకా మంచి కండిషన్లోనే ఉండొచ్చు, అయినా మనం వాడక పక్కన పడేస్తూ ఉంటాం. అలాంటివి ఇండియాలో అయితే ఏ పని వాళ్ళకో లేకపోతే ఎవరికైనా ఇచ్చేస్తాం. మరి అమెరికాలో పనివాళ్ళు ఉండరు కదా, అందుకని అవన్నీ తీసుకెళ్లి డొనేషన్ సెంటర్స్లో ఇచ్చేస్తారు. దీన్నే థ్రిఫ్ట్ స్టోర్ అంటారు, లేదా గుడ్విల్ స్టోర్ అంటారు, లేదా డొనేషన్ సెంటర్ అని కూడా అంటారు. ఈ సెంటర్స్ ఏం చేస్తాయంటే అలాగన్నీ కలెక్ట్ చేసి, క్లీన్ చేసి, ఆర్గనైజ్ చేసి మినిమం రేట్స్తో అమ్మేస్తారు. యాక్చువల్గా సెకండ్స్ అనగానే మనం చీ అనేసుకుంటాం కానీ ఇది ఫారిన్ కంట్రీస్లో చాలా చాలా కామన్. యాక్చువల్గా పడేయకుండా రీయూజ్ చేయడం వల్ల ప్లానెట్ సస్టైనబిలిటీ పెరుగుతుందని, ఫారిన్ కంట్రీస్లో ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుందని కొన్ని సర్వేస్లో తేలింది. మరి ఇక్కడ ఏమున్నాయో, రేట్లు ఎలా ఉన్నాయో అన్నీ చూసేద్దాం పదండి. జనరల్గా ఈ షాప్స్కి ఎంట్రీలోనే రేట్స్ డిస్ప్లే చేసేస్తారు, అంతేగాని ప్రతిదానికి ప్రైస్ ట్యాగ్ అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంట్లు ఉన్నాయనుకోండి, జీన్స్ ప్యాంట్ అన్నీ ఒక రేటు, అలాగే కాటన్ ప్యాంట్స్ అన్నీ ఒక రేటు, నైట్ ప్యాంట్స్ అన్నీ ఒక రేటు, అలా అన్నమాట. అలాగే లేడీస్ ఉన్నాయనుకోండి, టాప్స్ ఒక రేటు, డ్రెస్సెస్ ఒక రేటు, జీన్స్ ఒక రేటు, అలా ఉంటాయన్నమాట. షాప్ ఎలా ఉందో చూసారు కదా, వైడ్గా ఒకటే పెద్ద హాల్లో ఉంటుంది. ఇదే కాదు, జనరల్గా అమెరికాలో షాప్స్ అన్నీ ఇలాగే వైడ్గా ఉంటాయి. మనలాగా ఎంత గ్లిటరీగా బాగా లైట్లతో అయితే ఉండదు. చాలా సింపుల్గా ఏదో గోడౌన్లో ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయో కొన్ని చూసేద్దాం. ఇది చూడండి ఎంత బాగుందో, జస్ట్ $2. చాలా బాగుంది కదా. మెటీరియల్ ఏమో పింగాణిలా ఉంది. ఇది నాన్ స్టిక్కీ ప్యాను, $3. బాగుంది కదా. స్టూడెంట్స్ చక్కగా ఇలాంటివి కొనుక్కుంటే హాయిగా ఇబ్బంది లేకుండా గడిపేయచ్చు. ఇవి మంచి క్వాలిటీ కప్పులు, 2 కలిపి $2 ఈ గ్లాస్ బౌలు 500 రూపీసు. ఇదైతే మనకి కొత్తది కూడా ఇదే రేట్లో దొరికిపోతుందిలే ఆల్మోస్ట్. ఇది $4, అంటే 3.99. వీళ్ళన్నీ మన బాటా రేట్లలాగా 0.99 పెట్టారు. ఈ పెట్టిన రేట్ల మీద మళ్ళీ ట్యాక్స్ పడుతుంది కాబట్టి నేను రౌండ్ ఆఫ్ చేసి చెప్పేస్తున్నా. ఇది కూడా $4. ఇది భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. హిమాలయన్ సాల్ట్తో చేసిన నైట్ ల్యాంపు, న్యాచురల్ సాల్ట్. ఇది $250. ఇది నైట్ ల్యాంప్గా వాడటం కంటే దీని ఉప్పు తీసుకొని వాడేసుకుంటే చీప్ అనిపించింది. మామూలుగా హిమాలయన్ సాల్ట్ కాస్ట్లీ కదా. బట్టలంటే ఒకటే రేటు ఉంటాయి కానీ ఫర్నిచర్ కానీ, ఇలాంటి క్రాకరీ కానీ, ఇలాంటి యుటెన్సిల్స్ ఇవన్నీ అయితే దేని రేటు దానికే ఉంది. ఇలాంటివన్నీ స్టూడెంట్స్కి బాగా యూస్ఫుల్ అని ఎందుకంటున్నానంటే, మా అబ్బాయి జర్మనీ వెళ్ళినప్పుడు కొత్తల్లో ఇలాగే ఒక సోఫా సెట్ తెచ్చేసుకున్నాడు. అక్కడేంటంటే డొనేషన్ సెంటర్ అని కాకుండా వాళ్లకు అవసరం లేనివి ఇంటి బయట పెట్టేస్తారంట. అది సోఫా సెట్ కావచ్చు, కుర్చీలు, టేబుల్స్, గిన్నెలు కూడా పెట్టచ్చంట. మనకు అవసరం లేని ఏమైనా ఇంటి బయట పెట్టేయచ్చంట. అలా ఒక 3-4 రోజులు వదిలేసిన తర్వాత అప్పుడు ఇంకా ఎవరూ తీసుకోకపోతే అప్పుడు ఇంకా డస్ట్బిన్ వాళ్ళకి ఇచ్చేస్తారంట. అది ఇండియాలో అలా ఏరుకునే వాళ్ళని చెత్త ఏరుకునే వాళ్ళు అంటారు కానీ బట్ అక్కడైతే ఇలాంటివన్నీ చాలా కామన్. ఇది చూడండి మంచి కప్ సెట్, ఒక్క కప్పు పోయిందని మొత్తం సెట్ ఇచ్చేశారు. ఈ వేజ్ కూడా చాలా బాగుంది కదా. ఈ కుర్చీ అయితే $400. అసలు మనకి $400కి ఒక చెక్క ముక్క కూడా రాదు.
ఇది సెట్ అంటే 2 కుర్చీలు కలిపి $30. ఈ క్రీమ్ కలర్ కుర్చీ ఒక్కొక్కటి $10. ఈ టేబుల్ అయితే మరీ చీపు $4. ఈ జిమ్ ఎక్విప్మెంట్ అయితే $28. ఈ టేబుల్ $400. ఈ టేబుల్ ఏమో $1600. ఈ చిన్న షెల్ఫ్ $850. ఇంకా సూట్ కేసులు కూడా పెట్టేశారు. ఇలా పనికొచ్చేవి చాలానే కనిపించాయి నాకు. ఫ్యాన్ కూడా అమ్మేస్తున్నారు. ఇదేమో హోమ్ థియేటర్ సిస్టము. దీనిపైన ఉన్నది వెయ్యింగ్ మెషీను. ఇదైతే $400. ఈ కింద ట్రావెల్ బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్ ఇలా రకరకాలున్నాయి. ఇంకా కొన్ని మిస్‌లేనియస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. రండి చూపిస్తా. ఇదేమో పెన్ స్టాండ్ అనుకుంటా. ఇది హుండీలా ఉంది. ఈ సాసరు $3. అంత రేట్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు మరి. ఈ వుడెన్ బౌల్స్ మాత్రం భలే ఉన్నాయి. ఈ షాప్లో ఇంకొకటి బాగా యూస్ఫుల్ అనిపించింది. పిల్లలకు సంబంధించినవి బొమ్మలున్నాయి, పెయింటింగ్ బుక్స్, కలర్ పెన్సిల్స్, ఇలా క్రాఫ్ట్స్కి సంబంధించిన రకరకాలున్నాయి. చక్కగా పిల్లలు పెద్దయిన తర్వాత ఇంట్లో అడ్డాలే కానీ అవసరం ఉండదు కదా. సో అలాంటివన్నీ ఇక్కడికి ఇచ్చేస్తే మళ్ళీ రీయూజ్ చేసుకుంటున్నారు. బెస్ట్ ఐడియా కదా. ఇవన్నీ బెల్టులైతే ఒక్కొక్కటి $150. ఇంకా ఫుట్వేర్ సెక్షన్లో రేట్లు చూద్దాం. మామూలు శాండల్స్, చెప్పులు అయితే $350. అదే షూజు లేదా బూట్లు అంటారు కదా, పొడుగ్గా ఉంటాయి, అదైతే $500. అన్నీ ఒకటే రేటు కాబట్టి ఒక్కసారి మోడల్స్ ఎలా ఉన్నాయో మీరే చూడండి. నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. ఇంక ఈ హ్యాండ్ బ్యాగ్స్, ఈ పర్సులైతే $200. ఎంత చీప్ కదా. ఇది లెదర్ బ్యాగ్. అస్సలు పాడవలే. ఏదో బోర్ కొట్టి తీసేశారనిపించింది. లోపల కూడా చక్కగా డ్యామేజ్ అవ్వకుండా చాలా నీట్గా ఉంది. ప్యాంట్లు చూడండి ఎంత నీట్గా ఆర్గనైజ్ చేశారో. ఇలాంటి కాటన్ ప్యాంట్స్ అయినా, జీన్స్ అయినా ఏదైనా $350. ఇంకా షర్ట్లు, టీషర్ట్లు విషయానికొస్తే ఎన్ని కనిపించినాయో బ్రాండెడ్వి. ఇవి కూడా అంతే. షర్ట్ అయినా టీషర్ట్ అయినా జస్ట్ $350 మాత్రమే. స్పోర్ట్స్ కోట్లు అయితే 800. అదే 2 పీస్ కోట్ అయితే 1200. అదే స్వెటర్లైతే మగవాళ్లదైనా ఆడవాళ్లదైనా $450 మాత్రమే. ఇంకా లేడీస్ బట్టలకొస్తే పింక్స్ అన్నీ ఒకచోట, బ్లూసు, వైట్స్, బ్లాక్స్ ఇవన్నీ మాత్రం సెపరేట్గా నీట్గా ఆర్గనైజ్ చేసున్నాయి. మిగతావన్నీ కలిపేసున్నాయి. ఏ టాప్ అయినా $350. ఇంకా స్కర్ట్స్, జీన్స్ కూడా $350. ఇంకొకటి డ్రెస్సెస్ అంటారు. అది కొంచెం మన ఫ్రాక్స్ లాగా ఉంటాయి. అవైతే $550. ఈ నార్మల్ బట్టలే కాకుండా బెడ్షీట్లు, కంఫర్టర్లు, కర్టెన్స్ ఇలా రకరకాలుంటాయి. అసలు ఫస్ట్ అయితే ఇంకొక షాప్కెళ్ళాం. అక్కడ బాగా రష్గా ఉంది. ఇద్దరు బయటకొస్తే ఇద్దరిని లోపలికి వదులుతున్నారు. అంత రష్గా ఉందన్నమాట. ఈ షాప్లో అయితే ఇంకా ఎక్కువ వెరైటీసు అండ్ ఇంకా అడిషనల్గా జ్యువెలరీ కూడా ఉంది. అంత రష్గా ఉంటే వీడియోలు తీయడం ఇబ్బంది, అందరూ అడ్డం వస్తున్నారని మళ్ళీ ఈ చిన్న షాప్కొచ్చాను. అయితే అక్కడ జ్యువెలరీకి మాత్రం బాగా టెంప్ట్ అయిపోయి నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. రకరకాల జ్యువెలరీ ఉంది కానీ నాకైతే ఇయర్ రింగ్స్ ఇష్టం. ఇవి ఒక్కొక్క పేరు సుమారుగా 150 నుంచి 200 పడ్డాయి అంతే. చాలా చీప్ అనిపించింది. ఇలాగా ఇయర్ రింగ్స్ కొన్ని మాల్లో కూడా కొన్నాను. తర్వాత అవి కూడా చూపిస్తా మీకు.
మీకు రేట్ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. ఈ ఇయర్ రింగ్స్‌తో ఆల్రెడీ కొన్ని వీడియోస్‌లో చూసే ఉంటారు మీరు. ఇలాంటివే గొలుసులు, గాజులు కూడా ఉన్నాయి కానీ నేను అలాంటివి ఎక్కువ వాడను. అందుకనే ఇయర్ రింగ్స్ మాత్రమే తీసుకున్నా. అసలు ఈ ఫస్ట్ షాప్ అయితే ఎంత బావుందో! చాలా చాలా రకరకాల ఐటెమ్స్ ఉన్నాయి. కాకపోతే చెప్పా కదా రష్ అనే తీయలేకపోయాను. ఇంతకీ ఈ షాప్ ఎలా అనిపించింది? మీకిలాంటివి ఉంటాయని మీకు ముందే తెలుసా?